ఫైర్ బ్రాండ్‌లా అందరూ అమ్మాయి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే చాలా బా ఆడుతది. అమ్మో! చాలా టఫ్ ఫైట్ ఇస్తది అని చెప్పేసి అనుకున్నారు. ఒక 1 వీక్ చాలా హడావిడి చేసింది. తన వాయిస్‌తో, తన టోన్‌తో, తన బిహేవియర్‌తో, తన యాటిట్యూడ్‌తో చాలా అంటే చాలా అందరిని ఏసి పడేసింది. ఇచ్చి పడేసింది ఇచ్చిన కాడికి. అటు పక్క మనకి తనుజ కావచ్చు, ఇటు పక్క రీతుతో కావచ్చు, ప్రతి దాంట్లోనూ లైక్ ఎమోషన్స్ కావచ్చు ప్రతిదీ ఇచ్చేసింది. బట్ ఏమైందో ఏమో తెలీదు గానీ, ఈ వీక్ తన హెల్త్ ఇష్యూ వల్ల ఆయిషా సో, ఆడపులిలా అయితే ఆడింది. బట్ తనకి చాలా యాటిట్యూడ్ బిహేవియర్‌తో ఐ థింక్ హెల్త్ ఇష్యూ వల్ల కూడా కారణం కావచ్చు. బట్ తను రియలైజ్ అయ్యుండొచ్చేమో ఐ థింక్ సో. సో, ఇలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్‌లో ఉండకపోవడమే మంచిదనిపించింది. ఎంత యాటిట్యూడ్ నాగ్ సార్ చెప్పి మాట్లాడినప్పుడు తన ఎక్స్‌ప్రెషన్స్ గానీ, ఎవరైనా కంటెస్టెంట్ మాట్లాడేటప్పుడు తన ఎక్స్‌ప్రెషన్స్ గానీ, నాకైతే అస్సలు లిటరల్లీ నచ్చవు. సో, మీలో ఎంతమందికి ఆయిషా మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో నిజంగానే వెళ్ళిపోతే బావుండు అని అనిపిస్తుంది?